కేసీఆర్ మీద ద్వేషం ఉంటే రోజు తిట్టిపోయి ఇప్పటికి తిడుతూనే ఉన్నారు. ఇంకో 100 సార్లు తిట్టిపోయింది. కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్‌ని నాశనం చేయడం అవసరమా? వాస్తవంగా దాని రికార్డు ఏంటి అంటే కాళేశ్వరంది యాక్చువల్‌గా ఖర్చు ఎక్కువే నో డౌట్. కానీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నీళ్ళ నిల్వ ఉండాలి. అది ఎత్తిపోతల అవసరమే. ఎత్తిపోతలు లేకుండా సాధ్యం కాదనినే కదా అంత ప్లాన్ చేసుకొచ్చింది. ప్రపంచంలోనే ఇది మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ కిందన కాళేశ్వరం రిజిస్టర్ అయ్యింది. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నటువంటిది. ఎందుకంటే నీళ్లు 90% నీళ్లు ఎత్తిపోసుకోవాల్సినటువంటిది. ఇందులో ఎస్టిమేటెడ్ యాన్యువల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఎంత? 64,27,900 ఎకరాలకు వెళ్ళాలి. 280 టీఎంసీలు. మరి అంత నీళ్ళని అంటే 62 లక్షలకి నీళ్ళని అందించే ప్రాజెక్టుని మనం రాజకీయాల కోసం కేసీఆర్ మీద కోపంతో చేస్తే ప్రయోజనం ఉంటుందా? కేసీఆర్ చేతకానిది మేము చేసి చూపించాం. కేసీఆర్ ఉట్టి రిజర్వాయర్ కట్టి వదిలేశాడు. మేము దానికి కాలువలు కట్టాం. ఆ కాలువలతో ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చాం. ఆ ప్రాంత ప్రజలు సేఫ్‌గా ఉన్నారు అన్నటువంటిది చెప్తే కదా మనకి సాధ్యమయ్యేది. మరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి కేసీఆర్‌ని ఓడించేసి అప్పుడు మళ్ళీ రేవంత్‌ని గెలిపిస్తే అప్పుడు కాలువలు కట్టి అప్పుడు మాది అని చెప్పడానికంటే అప్పుడు లేట్ అవుతది కాబట్టి జనం మర్చిపోతారు కాబట్టి కేసీఆర్‌ని అన్నటువంటి రూట్‌లో ఆలోచిస్తున్నట్టుంది.